కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులమని చెప్పి మా ఇంటిని కూల్చేశారని బాధితులు బోరున విలిపిస్తున్నారు. దీంతో వారు కడపలోని కూల్చిన ఇంటి వద్దే రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. నడి రోడ్డులో నిరాహార దీక్షకు దిగారు. 100 ఏళ్లుగా మేము అదే ఇంట్లో ఉంటున్నామని, రాత్రికి రాత్రే 100 మంది వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులమని మా ఇంటిని టీడీపీ నేతలు లాక్కోవాలని కూల్చేశారన్నారు. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు రోడ్డు మీదనే నిరాహార దీక్ష చేపడతామని బాధితులు వాపోయారు. దయచేసి మాకు ఎవరో పెద్దలు మాకు మాట్లాడే వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష అయితే చూస్తున్నాము. మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి ఈ వీడియో మీకు అందేస్తుంటే మాతో ఒకసారి మాట్లాడండి. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు పెద్దలు మాకు రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే తింటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులను అయితే కొంచెం ఎమ్మెల్యే బంధువులు అని చెప్పుకొని మా ఇల్లంతా రాత్రే ఈ విధంగా అయితే చేసేసారు. దయించి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏందో కనుక్కొని మేమైతే దళితులు అన్నా మేము ఎస్సీ వాళ్ళము రెడ్లంతా కలిసి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఇంట్లోనే ఉంటామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇట్లా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాకపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలీదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. దయించి వాళ్ళకి సంబంధం లేదు. అయినా విలువైన ఆస్తి కాబట్టి మా మీద దయించి ఒకసారి ఈ వారికి అంజనైతే మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. అందరికీ మేమైతే స్వాతినాథ్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టుకునే మాకు చేతగాక రాత్రి ముసలాళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే పంచాయతీ వాళ్ళకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు. అసలు మేము కొన్నామని చెప్పి తప్పుడు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది 12 సెంట్ల స్థలము. సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామని. ఎవరని లేదు. మేము ఇక్కడ 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మీ నుంచి మాకు ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.